భద్రాచలం, 3 జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసర, 4 శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం కొండగట్టు, 5 శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కొడంగల్, 6 శ్రీ జోగులాంబ బాలపరమేశ్వర స్వామి అల్లంపూర్, 7 శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం కీసరగుట్ట, 8 శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ధర్మపురి, 9 శ్రీ పార్వతి జడ రామలింగేశ్వర స్వామి దేవస్థానం చెరువుగట్టు. వీటన్నిటిని కూడా మరి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయడం జరిగింది. వీటిని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి అప్రూవ్ చేసిన తర్వాత వీటికి పనులు ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా అక్షత మరియు ఇతర సిబ్బంది సంక్షేమ నిధి ద్వారా రాష్ట్రంలోని అర్హులైన వివిధ అర్చకులకు మరియు ఇతర సిబ్బందికి ఈ మధ్యకాలంలో వివిధ స్కీములను పెంచుతూ తగిన నిర్ణయాలు కూడా తీసుకొని అమలు చేసే కార్యక్రమం కూడా మొదలు పెట్టడం జరిగింది. అదేవిధంగా సిజిఎఫ్ నుంచి మరియు ఇతర శాఖల నిధులు కూడా రావడము, దాని ద్వారా మరి 1979 దేవాలయాలకు 502 కోట్ల రూపాయలు సిజిఎఫ్ కింద గ్రాంట్ చేయడం జరిగింది. ఎస్డిఎఫ్ కింద 48 టెంపుల్స్ 64 కోట్ల 46 లక్షల రూపాయలతో పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా భూసేకరణ కింద 24 దేవాలయాలు 7 కోట్ల 86 లక్షలతో చేపట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడకు 102 పనుల, జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరకు మరి వేములవాడ దేవస్థానానికి 111 కోట్ల 25 లక్షలు, బాసర దేవస్థానానికి 50 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ల్యాండ్ అక్విజిషన్ శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం భద్రాచలానికి 34 కోట్లు మంజూరు చేయడం జరిగింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కొడంగల్కి ల్యాండ్ అక్విజిషన్ కి 30 కోట్లు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా వివిధ మరి ఆలయాల పునరుద్ధరణకు కూడా అవసరమైన పనులు మరి తెప్పించుకొని మేము వాటిని మంజూరు ఇవ్వడం కూడా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుంది. ఈ డిజిటల్ సర్వేని ఇప్పుడే లాంచ్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ధూపదీప నైవేద్యం స్కీము, ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2000కు మొదలుపెట్టిన ఈ స్కీమ్ ని పోయిన ప్రభుత్వం 10,000కు పెంచినా కూడా 10,000 అమలు చేయలేదు వాళ్ళు. ఆ 10,000 కూడా ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమలు చేస్తూ మరి వాళ్ళకు విడుదల చేస్తూ ముందుకు పోవడం జరుగుతూ ఉంది. ఈ ధూపదీప నైవేద్యం కింద 6,541 టెంపుల్స్ మరి ఇప్పుడు నడుస్తా ఉన్నాయి. ఇంకా మాకు కొత్త వాటికి అప్లై చేసుకోమంటే దాదాపు 2,000 అప్లికేషన్స్ మాకు రావడం జరిగింది. మరి అది కూడా ఫైనాన్స్ తో మాట్లాడి ఖాళీలు 200 చిల్లర ఉన్నాయి. అవన్నీ కూడా ఫైనాన్స్ తో మాట్లాడి మిగతా వాళ్ళకు కూడా ఇచ్చే ప్రయత్నంలో మేము ఉన్నాము. అదేవిధంగా ఈ దేవాలయాల్లో మరి భక్తులకు వివిధ సేవలు కూడా కంప్యూటీకరణ చేయడం జరిగింది. మరి ఏసీడీసీ క్యాడర్ దేవాలయంలో వెబ్సైట్ రూపొందించి దాని ద్వారా భక్తులకు వివిధ టికెట్లు మరి ఈ టికెట్ అని రూమ్స్ అకామిడేషన్ మొదలైన సేవలను కూడా ప్రారంభించాము. ఇంకా రాష్ట్ర పరిధిలోని 68 కూడా ఇక్కడ యూనిట్లు అయినటువంటి 16 కార్యాలయాల్లో ఈ యొక్క ఈ ఆఫీస్ సేవలు కొనసాగేటట్టు నిర్ణయించి వీరికి 90% కింద ఇవ్వబడింది. నియామక పత్రాన్ని గౌరవ మంత్రివర్గ గారు తెలియజేస్తున్నారు. అదేవిధంగా శ్రీనివాస్ నియామక పత్రం అందజేస్తూ గౌరవ మంత్రివర్గ గారు రానుతో సత్కరిస్తున్నారు. కమిషనర్ రాలే గౌరవ మంత్రివర్గ గారు సత్కరిస్తున్నారు. అగ్రంపాడమ్మా అగ్రంపాడు ఈవో శేషగిరిరావు మంత్రివర్గ గారు సత్కరిస్తున్నారు.
ఈరోజు ఇక్కడ గోదాలు జరిపిన శుభ సందర్భంలో మరి కొన్ని కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరిగింది. ఒకటి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆర్డర్స్ మరి అర్చక వెల్ఫేర్ ట్రస్ట్ నుంచి కంపాషనేట్ అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి డిజిటల్ ల్యాండ్ సర్వే కూడా ఈ రోజు లాంచ్ చేస్తా ఉన్నాము. ప్రతి దేవాలయంలో ఉన్నటువంటి భూముల వివరాలను మరి ఈ సర్వే ద్వారా వెబ్సైట్ లో పొందుపరచడం జరుగుతుంది. మరి అదేవిధంగా దీని ద్వారా మనం సైట్ ఓపెన్ చేస్తే ఏ జిల్లాలో ఏ గుడి ఉంది, ఏ గుడి మీద ఎంత దేవుడి మాన్యాలు ఉన్నాయి అనే వివరాలన్నీ కూడా